ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. హూ ఎవర్ గివ్స్ హీడ్ టు ఇన్స్ట్రక్షన్ ప్రాస్పర్స్ అండ్ బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. Proverbs chapter 16 verse 20. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినేవారు మేలు పొందుకుంటారు. ఆయనను ఆశ్రయించి ఆయన మాటలను స్వీకరించేవారు తప్పకుండా అద్భుతమైన కార్యాలను చూస్తారు. ఆయన ఉపదేశములు మనకు హాని చేయవు, మనల్ని నష్టపరచవు, తప్పు త్రోవ పట్టించవు. ఆయన ఉపదేశములు మనకు మంచి చేస్తాయి. బహుశా అవి చూడడానికి మనకు కష్టంగా ఉండొచ్చేమో, పాటించడానికి కఠినంగా అనిపించొచ్చేమో, నిన్ను బాధ పెట్టొచ్చేమో, భయపెట్టొచ్చేమో గాని చివరకు వాటి ద్వారా నీకు కీడైతే రాదు, మేలు మాత్రమే జరుగుతుంది. ఈ రోజున నీ యొక్క స్థితి ఇలానే ఉందేమో. దేవుని మాటలు వింటున్నావు, ఈ లోక జనుల మాటను వింటున్నావు. ఏది చేయాలో అర్థం కావడం లేదేమో. దేవుడు ఒకలా చెబుతుంటే మనుషులు ఇంకోలా చెబుతున్నారేమో. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక నీవు సతమతం అవుతున్నావేమో. అయితే ఈ రోజు నీవు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ తలంపైతే నీలో పెట్టాడో దానినే చెయ్యి. మనుషులు నిన్ను ఎంత బలహీనపరిచినా, నువ్వు చేయలేవు అనినా, అది ఉపయోగము లేదు అని చెప్పినా నీవు వినవద్దు. దేవుడు నీకు పెట్టిన తలంపునే నీవు అనుసరించు. ఆయన నీకు చెప్పినట్లే చేసి చూపించు. ఎందుకంటే అది నీకు లాభంగా మారుతుంది. నీ కుటుంబానికి తప్పకుండా ఆశీర్వాదకరముగా మారుతుంది. నీకు రానున్న రోజుల్లో మేలు కలుగజేస్తుంది. ఒక వ్యక్తి రిటైర్మెంట్ ద్వారా కొంత ధనం వచ్చింది. అయితే అతడికి దేవుడిచ్చిన తలంపు ప్రకారం ఆ ధనము వృధా చేయకుండా కొంత పొలం కొనుక్కోవాలి అనుకున్నాడు. కౌలుకిచ్చి మిగతాది జీవించొచ్చు, జీవితం కొనసాగించొచ్చు అనుకున్నాడు. కానీ మధ్యలో కొందరు వచ్చారు, చుట్టాలందరూ ప్రక్కన చేరారు. అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చేవారు అనేకులు ఉన్నారు. కొంతమంది షేర్స్ లో పెట్టంటే మరి కొంతమంది వడ్డీకి ఇచ్చుకొని అన్నారు. ఆ పొలం కొంటే ఏమొస్తుంది, అనవసరంగా డబ్బు వృధా చేసుకుంటున్నావని అన్నారు. అతడి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇంతమంది చెప్తున్నారు కదా అని వారి మాట విని షేర్స్ లో పెట్టి తన ధనమును వృధా చేసుకున్నాడు. వడ్డీకిచ్చి పూర్తిగా నష్టపోయాడు. అందుకే ఈ యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీలో పెట్టిన తలంపునే నువ్వు అనుసరించు. అది నీ సొంత తలంపు కాదు, దేవుడి నుండి వచ్చినదై వాక్యము ద్వారా నీతో మాట్లాడినదై ఉండాలి. అది నీకు చూడడానికి సాధారణంగానే ఉండొచ్చు, నష్టం అనిపించొచ్చు, ఉపయోగము లేదు అని అనుకోవద్దు. ఆయన ఉపదేశమునే అనుసరించి కొనసాగు, మోసపోకు, మనుషులు మాటలు విని నష్టపోకు. దావీదు విషయంలో కూడా ఇలానే జరిగింది. కానీ దావీదు చివరకు దేవుని మాటనే విని ముందుకు వెళ్ళాడు. అందరూ గొలియాతుతో నువ్వు పోరాడలేవు అని అన్నారు. రాజు కూడా నీ వలన కాదు అన్నాడు. ఇంత చిన్న రాయితో యుద్ధానికి వెళ్తావా, నీకేమైనా పిచ్చా అన్నట్లుగా అందరూ మాట్లాడారు. బహుశా చాలా మంది కన్విన్స్ చేయడానికి చూశారేమో, కానీ దావీదు వారి మాట వినలేదు. దావీదు హైట్ గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి, తాను చేస్తున్న గొర్రెల కాపరి వృత్తిని గురించి, తన ఏజ్ని గురించి మాట్లాడి నిరుత్సాహపరచడానికి ఎంతో శత విధాలుగా ప్రయత్నించి ఉండవచ్చు. అయినా సరే దావీదు వారి మాటను, వారి ఉపదేశమును లక్ష్య పెట్టలేదు. ఒకవేళ వారు చెప్పినట్లు విని ఉంటే గొప్ప ఆధిక్యతను కోల్పోయి ఉండేవాడు కదా. జనుల యొక్క మాటలు దావీదును నష్టపరిచేవి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన తలంపును బట్టి నీవు జీవించు, నేర్చుకో, ఆయన ఆశ్రయించు, వాక్యము చెప్పినట్లు విను. పెద్ద పెద్ద శోధనల్లో, కష్టాలలో, ప్రతికూలతల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే నీవు ఎదగలేవు, నీ కుటుంబాన్ని కట్టలేవు, నీ బిడ్డలను మార్గములో పెట్టలేవు. నీకున్న బలహీనతల నుండి, అనారోగ్య సమస్యల నుండి విడుదల నీవు
పొందుకోలేవు. అందుకే దేవుడు నిన్ను ఈ రోజున ప్రోత్సహిస్తున్నాడు. మనుష్యులు నిరాశపరిచే మాటలను నీవు చెవిన పెట్టవద్దు. దేవుని మాటలనే చెవినబెట్టు. వాటి వలన నీకు మేలు, ఆశీర్వాదము తప్పక కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడవైన మా దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడ అనువాడ గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా సామెతల గ్రంథములో నుండి ప్రభా ఉపదేశమును వినువాడు, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందునంటున్నారు తండ్రి. అయా మిమ్మల్ని ఆశ్రయించిన వాడు ధన్యుడు అంటున్నావు దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారో ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పైన నమ్మకము కలిగి జీవిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డను ప్రభా మరి తండ్రి అయా వారికి మేలు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అవును దేవా తండ్రి, మనుషుల మాటలను మేము ప్రభా పట్టించుకోకుండా నీవు మాలో పెట్టినటువంటి తలంపు ప్రకారంగా మేము తండ్రి నడుచుకొని అయా మరి దాని ద్వారా వచ్చే ఫలితాన్ని మేము పొందుకోవటకు సహాయం దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికరము, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరణకరమైనటువంటి రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. మీరే స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు కుటుంబములో తండ్రి అయా మరి తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, వారిని మీరు కాచి కాపాడండి. అప్పులతో మరి తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ఆ కలతలతో ఎందరైతే బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో వారికి తండ్రి సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా భార్య భర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి నాయన. అయా మరి తండ్రి ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభా మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ఇంటర్వ్యూలో ప్రభా వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి అయ్యా. అయా ఉన్నతమైన చదువులు చదువుకుంటున్న ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిశ్చయముగా తండ్రి బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నడిపిస్తున్నానంటున్నావు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను మీరే తండ్రి నడిపించండి, బలపరచండి నా తండ్రి. అయా ఈ లోకం అనేటువంటి తండ్రి మోసములో వారు చిక్కుకొనకుండా నా ప్రభా మరి తండ్రి వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా రక్షణ మారు మనస్సును ప్రతి యవన బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. వివాహ విషయములో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయా. మరి తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మా భారతదేశాన్ని మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేక త్రాగుడు వ్యసనాలతో బానిసలై ప్రభా మరి తండ్రి గృహమును పట్టించుకోక, పిల్లల్ని పట్టించుకోక, కుటుంబంలో వారు చేస్తున్న ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటిని లయపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని మీరు బలపరచండి నా తండ్రి. అయా వారికి ఆ యొక్క ఉద్యోగం విషయంలో తండ్రి ఉన్న ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడో, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడో తండ్రి, ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం. మరి అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి విడుదలను దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి అయా. మీ యొక్క తండ్రి సేవలో వారు ముందుకు వెళ్తుండగా వచ్చే అడ్డంకులు ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి.
బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తివంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.